ఇలాగే బాగున్నట్టుంది. అవునండి, సినిమా తీయాలి అంటే చాలా కష్టపడాలి. ఇది ఏంటంటే ఏంటంటే చూసి బాగుందో బాగాలేదు అనుకుని డబ్బులు పెట్టేసాము. అదే అండి. అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది న్యూ మోడల్ అండ్ ఈ న్యూ మోడల్ చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. సో 2 ఉన్నాయి దీంట్లో నాకు. ఒకటి సాటిస్ఫాక్షన్ ఉంది, 2 మనీ ఉంది, 3 హెల్పింగ్ కూడా ఉంది. ఏమో మిమ్మల్ని చూసి ఎవరన్నా చేతులు కాల్చుకుంటారేమో అని భయం వేస్తుంది. మేము ఛాన్స్ ఇవ్వం. ఈ మోడల్ బాగుందని చెప్పి మీరే కొనేస్తారండి ఇది? అలాగని కాదండి. ఇది ఈ మోడల్ క్లిక్ అయితే చాలా చిన్న సినిమాలకి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అది ఏదైతే ఇప్పుడు ఇది కూడా మేము కూడా దేవుళ్ళం కాదండి. 100% సినిమా బాగుందనే వరకు చెప్పగలం. బట్ ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి రెవెన్యూ చేయడం అనేది అది లక్ కానీ అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ కానీ చాలా కలిసి రావాలండి. వాసు గారు ఇప్పటికే 2 సినిమాలు రిలీజ్ చేశారు ఇలాగా. ఫస్ట్ లిటిల్ హార్ట్స్ కామెడీ అంటే యూనివర్సల్ జోనర్. ఇంకా మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కూడా డ్రామా సినిమాలు ఈ మధ్యన చూస్తున్నారు బాగా. ఈ ఓటీటీలో బాగా అలవాటయ్యి చిన్న సినిమాలైనా డ్రామా సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. హర్రర్ ఎప్పుడూ కూడా ఒక స్మాల్ సబ్సెట్ ఆఫ్ ఆడియన్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారు. మీ ఇప్పటిదాకా జర్నీ చూస్తే మీరు చేసిన సినిమాల్లో కూడా అటెంప్ట్ చేయని జోనర్ ఇది. సో ఏంటి దీని మీద కాన్ఫిడెన్స్? అంటే వన్ థింగ్ అండి, అంటే ఫస్ట్ టైం యూనివర్సల్ అపీల్ లేకుండా చేస్తున్న సినిమా. అంటే ఈ సినిమా ఎండింగ్ మాత్రం యూనివర్సల్ అపీల్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జనరల్లీ ఏంటంటే ఒక ఇట్లాంటి సినిమాల్లో ఏంటంటే మెయిన్ అంతా అంతా కూడా ఆ భయపెడతాం మీదో లేదంటే ఒక చిన్న థ్రిల్లర్ మీదో లేదంటే చిన్న ఒక గోస్ట్ బ్యాక్గ్రౌండ్ మీదో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా దీని లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద ఫిలింలో చాలా మంచి గ్రిప్పింగ్ స్టోరీ కూడా పట్టుకెళ్ళారు. సో లెగిసినప్పటికి ఏంటంటే ఇదేదో ఒక స్కేరీ సినిమా కింద కాకుండా ఒక మంచి సినిమా అనుభూతి అయితే మాత్రం 100% వస్తుంది. అంటే ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ప్రమోషన్స్, మరి సరిపోతుందా టైం? ఛాలెంజ్, బట్ మా నమ్మకం అంతా కూడా మిస్టర్ వంశీ కృష్ణారెడ్డి బాగా ఏమంటారు మిమ్మల్ని ఆయన్ని గట్టిగా పట్టుకుని వెళ్తాడు కాబట్టి. ఇప్పుడు భూత వైద్యుడిలాగా ఆయన దెయ్యాలు ఉన్నాయని చెప్పి నిరూపించడానికి ట్రై చేస్తాడు ఈ వారం. అది ఈ రోజు నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇంటికి వెళ్ళి ఒక దెయ్యం స్టిక్కర్ అంటించేసి వస్తాడు. రైట్. వాసు గారు, బండ్ల గణేష్ అప్పుడు అన్నాడు అల్లు అరవింద్ గారిని లాస్ట్లో వచ్చి మీరు ఇచ్చేస్తారని. ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లానే అనిపిస్తుంది. అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు, చివరిలో మీరు వచ్చి. అది గణేష్ గారు అన్నారు కానీ మేము ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. కానీ మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు. రాజుభాయ్ రామదాస్, అదే రాజు వెడ్స్ రాంబాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు, తీశారు. చివరిలో మీరు వచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు. అంటే ఏ కాలర్ కూడా నలగకుండా. అవునండి. అంటే మీ ఇద్దరు కూడా అదే, అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని, మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని. అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒక దేవుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు. ఒక పేరు అవ్వచ్చు లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకున్న సక్సెస్ని జనాలు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్. దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాను అండ్ అట్ ది సేమ్ టైం అవతల బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు అరవింద్ గారు ఇచ్చారు. ఆయన ఒక సక్సెస్కి ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ ఎస్కేని కానీ ఈరోజు వంశీకి కానీ ధీరజ్ కానీ అందరూ కూడా ఆయనకున్న ఒక సక్సెస్ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన. లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఆయన సక్సెస్ కానీ. ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు. అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చి వెళ్ళారు అనేది కాకుండా మన స్టేజ్ని పంచిపెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతాను. దాంట్లో మనకు కమర్షియల్ బెనిఫిట్ అవుతున్నాడు, వీఆర్ గుడ్. బేసిక్గా మీరు అన్ని క్వశ్చన్లో సినిమా అనేది వ్యాపారం, ప్రొడక్షన్ వ్యాపారమే, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారమే, ఎగ్జిబిషన్ వ్యాపారమే. ఇక్కడ ఎవడో ప్రజాసేవ చేయడం కాల నంబర్ 1. ఓకేనా? వ్యాపారంలో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు. సక్సెస్ అయిన వాళ్ళు వెనకాల మీరు కానీ నేను కానీ అందరూ ఉంటాం. ఓకేనా? ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సర్టిఫికేట్ పెట్టారు. ఎక్కడైతే వెళుతుందో ఆ వెళుతులో మీ వ్యాపారం చేద్దాం అనుకున్నారు. ఆ ఆలోచన చాలా మందికి వచ్చి ఉండొచ్చుగా. వీళ్ళకి వచ్చి ఇట్స్ పాజిటివ్ థింగ్ అండి. దే ఆర్ ఎంకరేజింగ్ స్మాల్ ఫిల్మ్స్. అంటే ఏంటంటే సో దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది. ఓకే, దానికి తగ్గ కష్టం ఉంటుంది, సక్సెస్ అయితే దానికి తగ్గ డబ్బు వస్తుంది. ఇందాక అదే అన్నా నేను. ఇట్లాంటి ప్లాట్ఫామ్ చాలా మంది కోరుకుంటున్నారు.
ఒక మిడ్ రేంజ్ స్మాల్ ఫిల్మ్స్కి దే రిక్వైర్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకంటే దిస్ నెట్వర్క్ అండ్ దిస్ ప్లానింగ్ చాలా మందిలో లేదు. సో కాల్డ్ మనం అనాథ కోసం డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంది మారిపోయిన సిస్టమ్కి అడాప్ట్ కాల. సో వాళ్ళు అడాప్ట్ అయ్యారు, సక్సెస్ చూపించారు కాబట్టి పీపుల్ వాంట్ పీపుల్ లైక్ దట్. దాని మీద 10 రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు, సంపాదించుకోవాలి. సంపాదించుకుంటేనే వాళ్ళు ఇంకో 10 సినిమాలు చేయగలరు. అంటే ఈ 4 సినిమాలైనా ఇంకా ఎవరు అప్రోచ్ కాలేదండి మిమ్మల్ని? అంటే చాలా వాళ్ళు ఒకసారి మీరు రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సో మెనీ స్మాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మీకు అప్రోచ్ అయ్యి చెప్పాను కానీ ఇందాక నియర్లీ 60 to 70 ఫిల్మ్స్ చూసాం ఇద్దరం. ఓకే, ఇద్దరం కలిసి చూసినాయి కానీ విడిగా చూసినాయి కానీ, బట్ అన్ని థియేటర్కి తీసుకురాలేదు. దాంట్లో ఇప్పుడు వరకు సెలెక్ట్ చేసుకుని 4. జస్ట్ ఒకసారి కాలర్లు నరకకుండా కాదండి, కాలర్లు చిరిగిపోతున్నాయి. ఆ వచ్చే డబ్బులతో మళ్ళీ కొత్త చొక్కా కొనుక్కున్నాం అంతే. సో అంత కష్టం ఉంటుంది దీని వెనకాల. కష్టం లేకుండా లాస్ట్ 15-20 డేస్ నిద్రపోలేడండి. మీ అందరికీ తెలుసు అది ఎంత అంటే ఈరోజు పబ్లిసిటీ తీసుకెళ్తాం అనేది మామూలు విషయం కాదండి. అది అసలు ఒక సినిమా తీయడం కన్నా కూడా చాలా కష్టమైన పని అయిపోయింది. దాము గారు ఏంటి చాంబరు ఆ గొడవలు అవి ఎప్పుడు మాట్లాడుతుండేవారు. ఈసారి మీ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత? చేసినట్టు ఉంది. అలమల్లి గ్యాప్ తర్వాత చేసాం, మళ్ళీ గ్యాప్ తర్వాత ఇప్పుడు చేసినట్టు ఉంది నాకు. సార్ యాక్చువల్గా మీరు సినిమా చేస్తాను అంటే ఆలోచించుకోండి అని చెప్తారు ఎవరికైనా ఒక సలహా. అలాంటిది మీరే ఒక ప్రొడక్షన్లోకి వచ్చి అంటే ఎవరి కోసం అంటే ఒక రిలేషన్ కోసం కూడా మీరు ముందుకు వచ్చారు సబ్జెక్ట్తో పాటు అనుకోవచ్చు. అట్లా అంటే ఆవిడ పీకల దాకా మునిపోయాను నేను. నాకు తప్పదు. నువ్వు అన్నమాట కొత్త వాళ్ళకి ఏంటంటే 2-3 సార్లు ఆలోచించుకొని అడుగు ముందుకు వేద్దంటారు. ఇది మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. కొత్తగా దిగే వాళ్ళకి అవగాహన చేసుకుని దిగమంటారు. మేమంటే వాళ్ళకి నిండా మునిగిన వాళ్ళం కదా. సో మాకు ఈ జర్నీ తప్పదు. టిల్ వి లివ్, వి గోయింగ్ టు లివ్ ఇన్ దిస్ వెరీ ఇండస్ట్రీ. వాసు గారు ముందు కంగ్రాచులేషన్స్. పుష్ప 2 రిలీజ్ అయ్యి 1 year అవుతుంది. మీకు బన్నీ గారికి కంగ్రాచులేషన్స్. జపాన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే పెద్ద సినిమాలు అటువైపు నుంచి బన్నీ గారితో మీరు ఒక పెద్ద సినిమాలు పెద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇస్తున్నారు, చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే మీ సక్సెస్ సీక్రెట్ అందుబాటు ధరలో సినిమాను అందించడం అనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అని చెప్పి మీ వైపు నుంచి మీరు భావిస్తున్నారు? 100% అండి. అంటే ఇట్ డిపెండ్స్ అండి. అంటే అన్ని సినిమాలకు ఒకటే రేట్ అనేది మాత్రం ఐ డోంట్ అగ్రీ. అట్ ది సేమ్ టైం మొన్న మేము రాజు వెడ్స్ రాంబాయ్కి ఒక ప్రయోగం చేసాం 99 రూపీస్ అని చెప్పి. టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా మ్యాక్సిమం ట్రై చేసాము. అట్లాగని అది ప్రతి సినిమాకి అట్లా ఉండాలి అంటే అది ఇప్పుడు దాన్ని పెట్టే ఖర్చు కానీ దాని ఇది కానీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇట్లాంటి చిన్న సినిమాలకైతే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద 99 రూపీస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఇలాంటి ఫిలిమ్స్కి ఆ డైరెక్టర్ ఎంత అద్భుతంగా కన్సీవ్ చేశాడో సీన్ని, అంత అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వకపోతే మాత్రం ఇట్ కాంట్ గో అవుట్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్. యా విజువల్ ఆఫ్ కోర్స్, బట్ ఎలివేషన్ అనేటువంటిది ఇట్ టేక్స్ టు ద నెక్స్ట్ లెవెల్ బై ద మ్యూజిక్. సో ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ జాయిన్డ్ దిస్? అంటే ఇలాంటి సినిమా చూస్తున్నప్పుడు యూ కాంట్ గెట్ జడ్జ్మెంట్. ఫైనల్ కాపీ చూసేదాకా జడ్జ్మెంట్ రాదు. అట్ మీరు మధ్యలో ఆర్ఆర్ దగ్గర కూడా మేము చూసాం, ఎంత ఇన్వాల్వ్ అయ్యామంటున్నారు. దట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ గాట్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇట్ విల్ క్లిక్? లేదండి, ఈ సినిమా డైరెక్టర్ గారు వైపు నుంచి మొత్తం ఫస్ట్ కాపీ ఇంక్లూడింగ్ మిక్సింగ్ చేసి చూపించారు. చూపించిన తర్వాత ఏదైనా మాకు అనిపించిన చిన్న చెప్పాము, చాలా స్మాల్ థింగ్స్. ఎందుకంటే పబ్లిక్ ఓవరాల్ టాప్ నుంచి చూసినప్పుడు కొన్ని ఉంటాయి కాబట్టి అవి తప్పితే టోటల్ మొత్తం ఫస్ట్ కాపీ అయిపోయి ద ఎంటైర్ ప్రోడక్ట్ని మాకు చూపించారు. అండ్ సో దట్ మాకు కూడా ఈజీ అయింది దాన్ని ఏందని గేజ్ చేయడం అనేది. సార్ అపీరెన్స్ ఆర్ డిసెప్టివ్ అన్నట్టుగా మిమ్మల్ని చూస్తుంటే ఇంత మరి హర్రర్ సినిమా తీసే డైరెక్టర్ లాగా లుకింగ్ లైక్ వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ సాఫ్ట్గా ఉన్నారు. బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ అండి? ఇంత నేను చాలా కాలంగా ఉన్నాం కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ కథ అన్న ఫిల్మ్ చేశాను సార్. జెనీలియా గారు, ప్రకాష్ రాజ్ గారు. ఆ ఫిల్మ్కి జెనీలియా గారికి నంది అవార్డు కూడా ఉంది, స్పెషల్ వచ్చాను. తర్వాత చాలా రీజన్స్ నేను లేను, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత కొద్దిగా నేను వచ్చాను. దాము గారితో జర్నీ చేస్తున్నాను. అక్కడ నుంచి కొంచెం వర్క్ చేస్తున్నాను, మళ్ళీ వర్క్ చేస్తాను. ఆ టైంలో ఇది ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్, ఇంకా వేరే కథ కూడా అనుకున్నాం, ఇంకోటి కూడా ఉంది, ఒక మిక్స్కెళ్ళి చేయాలనుకుంటున్నాం. ఈ లోపు ఈ గ్యాప్లో ఈ ఫిల్మ్ ఒకటి అనిపించింది. ఇంకోటి సార్, ఇది ఓన్లీ ఒక
ఒక హర్రర్ అని కాదు సార్, దాన్ని మించిన ఒక ఎమోషన్ ఉంటుంది సార్. 100% అదే అన్నప్పుడు వాసు గారు చెప్పినట్లు, వంశీ గారు చెప్పినట్లు లాస్ట్ 15 minutes ఒక ఎమోషన్ ఉంటుంది. అదే స్ట్రెంగ్త్ ఫిల్మ్కు. మిగతా అంతా కూడా సోల్ పైన ఉన్నటువంటి ఒక బాడీలా ఉంటుంది. హారర్ అని 100% హారిఫైయింగ్ సీన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా వాంటెడ్గా ఏదో జంప్ స్కేర్స్ కోసమో అలా కాకుండా ఆ కథ డిమాండ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్లీ మన ఎమోషన్స్, మన పెయిన్, మన జీవితాల్లో ఏం జరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి అది తగులుతుంది. మనం ఒకటి మిస్ అవుతూ ఉంటాం ఎన్నో, అది 100% అది మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఆ ఎమోషన్ తగులుతుంది మన అది చూసిన తర్వాత మన అందరికీ కూడా, అంటే ఇదేదో ఒక ఏలియన్ సబ్జెక్ట్ కాదు, మన జీవితాల్లో ఉంటుంది. అది ఖచ్చితంగా అందరూ ఫీల్ అవుతారు, ఆ ఎమోషన్ తగులుతుంది. అదే అన్నమాట. ఏదైనా మామూలుగా మోస్ట్లీ సచ్ ఫిల్మ్స్ ఆర్ ఫిక్షనల్ ఓన్లీ. ఈజ్ దేర్ ఎనీ బేస్ ఆర్ రియల్ ఇన్సిడెంట్ తాలూకు బేస్ కానీ ఏదైనా ఒక మనకు చాలా వింటుంటాం కదా, ఆత్మలు తిరుగుతున్నాయి, అసలు అట్లాంటిది ఏదైనా ఇన్సిడెంట్ తీసుకున్నారా? జస్ట్ లేదు సార్, ఇదే నేను అంటున్నాను కదా, ఇది ఆత్మలని కాదు, మనం మన జీవితాల్లో చాలా చూస్తాం. అది మీకు నేను అది రివీల్ చేయకూడదు. అరే ఇలాంటివి ఇన్ని జరిగాయి కదా మన కళ్ళెదురుగానే, ఇలా అయి ఉంటుందా, ఇలా ఉంటుందా ప్రపంచంలో, ఇలా జరుగుతుందా అన్న ఒక ఫీల్ అయితే కలుగుతుంది. అది 100% కొన్ని వందల రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఇది తగులుతుంది. బట్ మనం వాటిని ఇగ్నోర్ చేసి వెళ్తూ ఉంటాం అంతే. తెలియదు మనకు ఇక్కడ ఇది ఉందా అన్నది తెలియదు అనమాట. కానీ ఇది చూసిన తర్వాత అక్కడ నుంచి ప్రతిసారి మన పర్సెప్షన్ మారుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఓ ఇది ఉండొచ్చు కదా, ఇలా అయి ఉండొచ్చు కదా అంటాం. అంటే మనకి చాలా జీవితాల్లో, అందరి జీవితాల్లో అనుభవించినాం ఇవన్నీ కూడా. అది మెయిన్. ఇప్పుడు హారర్ ఫిల్మ్స్ అంటే కొంచెం టెక్నికల్లీ హై స్టాండర్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు కూడా, బికాస్ ఆఫ్ ద రీసెంట్ అవుటింగ్స్. ఇప్పుడు డిఎస్సీ రే కానీ ఇలాంటి సినిమాలన్నింటిలో సో సౌండ్ డిజైన్ పరంగా కానీ లేదంటే సౌండ్ క్రీక్స్ పరంగా కానీ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ యూ హ్యావ్ టేకెన్? ఫస్ట్లీ ఈ స్కోర్ స్టార్ట్ చేసే ముందు ఆల్మోస్ట్ ఒక 15 to 20 సేమ్ జానర్లో వచ్చిన క్లాసిక్స్ అన్నీ హోంవర్క్ లాగా చూడడం జరిగింది. అది కూడా ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు మై డైరెక్టర్ గారు ఓన్లీ, బికాస్ హీ మేడ్ ష్యూర్ అవన్నీ అంత స్టడీ చేసిన తర్వాతే ఒక సౌండ్ డిజైన్ అనేది ఒక స్పెసిఫిక్ కేర్ తీసుకుని చేసేవాళ్ళు. చాలా టైం ఇన్వెస్ట్ చేసి చేసాం దీంట్లో. సో లక్కీలీ ఆ టైం కూడా దొరికింది, కుదిరింది, ఆ అండర్స్టాండింగ్ అనేది సెట్ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వెన్ వీ హ్యాడ్ టు రీవిజిట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం, లైక్ ఆఫ్టర్ వాసు గారు, వంశీ గారు కేమ్ ఇన్ ఆల్సో, ఇప్పుడు కూడా మళ్ళీ దాని మీద ఇంకా సపరేట్గా మేము ఒక కేర్ తీసుకొని మళ్ళీ కొత్త ఫిలిమ్స్ కూడా చూసి ఇంకెంత బెస్ట్ ఇవ్వచ్చు అనేది తీసుకుని చేస్తున్నాము. అండ్ ఐ హోప్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఆన్ 12th ఇన్ థియేటర్స్. సౌండ్ డిజైన్ కూడా మీరేనా? సౌండ్ డిజైన్ సతీష్ గారు చేశారండి. సార్, ఛాంబర్ కౌన్సిల్ మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి క్వశ్చన్, ఈ మధ్యనే ఐబొమ్మ దాన్ని అతను అరెస్ట్ చేసి క్లోజ్ చేశారు ఆ ప్లాట్ఫామ్ని. బట్ ఇప్పుడు కూడా జనాల్లో ఎప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న సినిమాకి సంబంధించిన రేట్లు అయినా కొంచెం పెంచినా బ్యాక్ అదే డిస్కషన్ వస్తుంది. పైరసీని జస్టిఫై చేస్తా ఆడియన్స్ కూడా కొంచెం మంది దాని గురించి ఇంకా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. రేట్లు పెంచుతున్నారు కాబట్టి ఇలా పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు, లేకపోతే చూస్తున్నాం అని చెప్పి. దాని గురించి ఏం చెప్తారు సార్? ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఈ రేట్ల గురించి ప్రతి సినిమాకి ఇదో డిబేట్ నడుస్తుంది. ఏమంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకి 200 సినిమాలు వస్తాయి సంవత్సరానికి యావరేజ్, ఒక అప్రాక్సిమేట్లీ. దాంట్లో మనం మారుతున్న రేట్లకి చదివిన సినిమా 5 వస్తాయి, అంతేనా? మిగతా 195 సినిమాలు రేట్లు పెరగవు. బట్ స్టిల్ పైరసీ ఈజ్ హ్యాపెనింగ్, నో? దట్ కెనాట్ బి అన్ ఎక్స్క్యూజ్. మొన్న ఏదో ఇక్కడే ఏదో చెప్పాను నేను అనేది, ఐబొమ్మ రవిని ఒక హీరో క్రియేట్ చేయటం అనేది తప్పు. అతను చేసింది దొంగతనం, ఓకేనా? అదొక సబ్జెక్ట్. పాప్కార్న్ ఎక్కువ ఉంది, రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది సెకండరీ సబ్జెక్ట్, ఇంకో సబ్జెక్ట్ అది. యూ కెనాట్ లింక్ బోత్. దాన్ని కొంత సోషల్ మీడియాలో కొంతమంది భుజం మీద వేసుకుని చేయటం కానీ, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వాళ్ళ రీజన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ పైరసీ దొంగతనం లాంటిదే. లాంటిదేంటి? దొంగతనమే. దాని మూల చాలామంది జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు ఇదే సినిమా ఉంది, దీంట్లో అట్లీస్ట్ ఒక 100 మంది పనిచేసి ఉంటారు, ఇంటూ 200 మంది. వీళ్ళు ఫస్ట్ డే ఈవినింగ్ కల్లా పైరసీ పెడితే వచ్చే జనం కూడా థియేటర్ రావట్లేదు కదా, అది మీకు తెలుసు, చూస్తున్నారు కదా, ఓకేనా? సో దాని మూలంగా ఏమవుతుంది? ఇంకోటి, పీపుల్ ఫీల్ ఇట్స్ రైట్ టు వాచ్. మేబీ టుడే దే ఆర్ ఏబుల్ టు వాచ్, టుమారో ద రూల్స్, ఇప్పుడు లా అన్ని మారుతుంది. దొంగతనం చేయటం ఎంత తప్పో
దొంగ సామాను కొనటం కూడా తప్పే కదా, మన దగ్గర లా ఉంది కదా. సో స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు ఇండస్ట్రీని 100% ఫిల్మ్స్ మేము కాపాడుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్. పైరసీ డిపార్ట్మెంట్ అనేది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఐబొమ్మ రవి అనేది ఒక ఆపరేషన్లో దొరికాడు. అతను ఏదో రాబిన్హుడ్ అని పేరు చెప్పారు. రాబిన్హుడ్ మీనింగ్ ఏంటి మీరు చెప్పగలరా? దొంగ అవ్వచ్చు. ఎందుకు రాబిన్హుడ్ అని పేరు వచ్చింది? ఉన్నోడి దగ్గర డబ్బు దోసి లేనోడికి ఇవ్వటానికి. అతను డబ్బు రూపాన్ని ఏమైనా ఇచ్చాడా? ఫ్రాన్స్లో ఉంటున్నాడు, క్యారిబియన్ ఐలాండ్స్లో సిటిజన్షిప్ ఉంది. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ కాంట్ రిలీవ్ కేస్ సబ్జెక్ట్స్ మ్యాటర్ అవుతుంది కాబట్టి, ఓకేనా. సో మెనీ అసెట్స్, సో మచ్ ఆఫ్ స్టఫ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కావాలని చేశారా, దీన్ని కావాలని ట్రయింగ్ టు డూ ఇట్ అని నాకు తెలియదు. మేబీ అదర్ పైరేట్స్ ఆర్ ట్రయింగ్ టు ఫండ్ ఇట్ అండ్ గెటింగ్ ఇట్ డన్. ఐ హ్యావ్ నో క్లూ, నిజంగా తెలియదు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్. సార్ కాకపోతే ఇప్పుడు రేట్లు పెంచడం అనేది ప్రతిసారి అదో డిబేట్ జరుగుతుంది. చాలా సినిమాలకి పెంచి సఫర్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. పెంచుతున్నారు కానీ వర్కౌట్ అవుతుంది. అది యాక్చువల్గా చాలా మంది ఎంకరేజ్ చేయట్లేదండి. ఇంక్లూడింగ్ ఫ్రమ్ చేంబర్ ఆల్సో నన్ ఆఫ్ us ఆర్ ట్రయింగ్ టు కావాలి పెంచమని ఎంకరేజ్ చేయట్లే. దట్స్ ఎ డిఫరెంట్ ఫైట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అంటే కనుక ఇప్పుడు అది ఒక పెద్ద డిబేటు, ఓకేనా. అది అన్ని సినిమాలకి పెంచట్లేదని ఇందాకే చెప్పాను నేను. కొన్ని సినిమాలకు పెంచుతున్నారు, వాటి కాస్ట్ ఎక్కువైంది కాబట్టి రికవరీ మోడ్ కోసం పెంచుతున్నాం. అది కూడా ఏంటి, ఆ ప్రీమియర్ షోకిను ఆ పైన ఒక వారానికి పెంచుతున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మేబీ బాస్ వాళ్ళు బెటర్గా చెప్తారేమో. పెంచిన రేటు ఫ్రైడేకి పెంచితే మండేకి తగ్గించాల్సి వస్తుంది జనం లేక. ఆ సినిమాలకు కూడా అది ఎంతమంది ఏం వస్తుంది, అది దట్స్ ట్రూ. సో మనం ఏంటంటే 10 రోజులు పెంచేసాం అనుకో, యాక్చువల్గా మండే తగ్గించాల్సి వస్తుంది. బై దెమ్సెల్ఫ్ దే డూయింగ్ ఇట్ వాలంటరీలీ. చాలా సినిమాలు దాఖలాలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆ సినిమాలకి. There is no reaction. Right now there is no reaction. There are two things which I don't think we should discuss on this stage. బ్యాక్ టు సినిమా. దాని ఎక్స్టెన్షన్ దాము గారు చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే అండి, ప్రెస్లో, ఎందుకంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒక ఫ్యామిలీ, అందరం కూడా ఫిలిం రిలేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్లవలసింది ఏంటంటే, మొన్న చాలా క్లియర్గా క్యాలిక్యులేట్ చేసామండి. ప్రొడ్యూసర్ ఈజ్ టేకింగ్ లెస్ దాన్ 28% టు ద హోమ్. అంటే 100 రూపాయల టికెట్లో మాకు వచ్చేది 28 రూపాయలు. ప్రొడ్యూసర్ అన్ని పోను ఫైనల్గా ఇంటికి తీసుకెళ్ళేది 28 రూపాయలు. దాంట్లోంచి మళ్ళీ మాకు ఆ సినిమా మిగిలితే మేము మళ్ళీ 35%, 40% ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు 600 రూపాయలు, 800 రూపాయలు అవ్వచ్చు. బట్ జనాల్లో ఏమైపోయిందంటే 600 రూపాయలు ప్రొడ్యూసర్కి వచ్చేస్తుంది, 600 రూపాయలు ప్రొడ్యూసర్ తినేస్తున్నాడు అనుకుంటారు. మీరు మన అందరం ఒక ఫ్యామిలీ కాబట్టి ఇంత అటు సైడ్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఒక్క సపోర్ట్ మీరు అందరూ కూడా మాకు చేయవలసింది ఏంటంటే, రియల్లీ హౌ మచ్ వీఆర్ టేకింగ్ టు ద హోమ్. 600 రూపాయలు ఏది ఎవరికి ఎంత వెళ్తుంది అనేది కూడా మీరు ఒక విశ్లేషణగా మీరు అందరూ కూడా రాస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. వాసు గారు ఇంకొక క్వశ్చన్. ఇందాక ఎవరో అంటున్నారు పుష్ప రిలీజ్ అయ్యి 1 year అయిందని చెప్పి. అండ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ స్టాంపీడ్ కూడా జరిగి 1 year అవుతుంది. లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఈవేళ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి దాని గురించి. ఆ బాబు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, లేకపోతే బన్నీ గారు ఇచ్చేస్తున్నారు, అది చేయట్లేదని రకరకాలుగా ఉన్నారు. అసలు ఏంటి యాక్చువల్ స్టేటస్ ఏంటో మీరు చెప్తే బాగుంటుంది. అంటే అండి, మధ్యలో పెద్ద మనుషులు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఏదొచ్చినా కూడా త్రూ మేము దిల్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు మధ్యలో. వాళ్ళందరి ద్వారానే అటు నుంచి ఏదొచ్చినా ఇటు నుంచి ఏదొచ్చినా కూడా సంపాదించి వెళ్తున్నాం. ఇప్పుడు దాంట్లో సాటిస్ఫై చేసామా చేయలేమా అంటే వీఆర్ ఫాలోయింగ్ పర్టికులర్ గైడ్ లైన్స్. ఇది ఎలా చేయాలి, ఏంటి, వీళ్ళు ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉండాలి, దాంట్లోంచి హాస్పిటల్ ఖర్చులకు ఎంత వెళ్ళాలి, వాళ్ళకి మంత్లీ ఎంత వెళ్ళాలి, ఇలాగనేది ఒక సిస్టమ్ పెట్టారు. అదేమైనా సరిపోవట్లేదు, దానికి గురించి ఏదైనా మాట్లాడాలంటే వాళ్ళు పెద్ద మనుషులతో మధ్యలో మాట్లాడచ్చు. వాళ్ళు ఏదైనా మేము కరెక్ట్ చేసుకోవాల్సిందంటే చేస్తారు. లేదు మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉన్నా కూడా దేర్ ఆర్ మధ్యలో ఉన్నారు. ఇట్స్ నాట్ ద డైరెక్ట్ థింగ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ ఆన్ ది స్టేజ్ బికాజ్ ఇట్స్ టోటల్ డిఫరెంట్ స్టేజ్. వాసు గారు, to the present occasion, మిమ్మల్ని ఇద్దరిని దామోదర్ ప్రసాద్ గారు సచ్ వెటరన్ పర్సన్ ఇన్ ది ఇండస్ట్రీ విత్ సచ్ ఎ గ్రేట్ లెగసీ, ఆయనే మిమ్మల్ని మెచ్చుకునే అంత ఒక గొప్ప ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేసినందుకు, రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఒక బ్రహ్మాండమైన ఫిల్మ్ ఆడియన్స్కి ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్
యాజ్ అ మీడియా పర్సన్ ఐఎమ్ రియల్లీ కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ యూ అండి ఫర్ ది టేస్ట్ యు ఆర్ డిస్ప్లేయింగ్ ఫర్ ద స్మాల్ ఫిల్మ్. ఫెంటాస్టిక్ రియల్లీ. తర్వాత ఇప్పుడు ది క్వశ్చన్ ఈస్ టు ది డైరెక్టర్ సార్. ఇప్పుడు ఈ సోల్ కంటెంట్ సోల్ కాన్సెప్ట్లో పారాసైకాలజీ అని బైపోలార్ డిజార్డర్కి సంబంధించిన యాస్పెక్టే సోల్ కాన్సెప్ట్ అన్నది ఒక వరల్డ్ వైడ్ బిలీవ్డ్ నోషన్ ఉంది. ఓకే అవును సార్, పర్సెప్షన్స్ అంటారు. బిలీవ్డ్ అని కూడా మనం చెప్పలేం వీటిపైన ఉన్నవన్నీ కూడా నోషన్, అందుకే నోషన్ అన్నాను. ఇట్స్ ఓన్లీ ఎ నోషన్. ఈ మీరు దీనిలో డిస్కస్ చేసేది అంటే హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దీన్ని హ్యాండిల్ చేశారా? హ్యూమన్ మైండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ అదర్వైజ్ మీరు దాన్ని ఆర్ యూ డిపిక్టింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అండి? జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీరు నాకు ఒకసారి అంటే నా పర్సెప్షన్ అంటున్నారా మీరు? నేను అదే అనేది హ్యూమన్ మైండ్ కాన్సెప్ట్ని మీరు బేస్ తీసుకున్నారా, లేకపోతే మీరు ఒక అజ్యూమ్డ్ యాంగిల్లో దీన్ని హ్యాండిల్ చేశారా అని అడిగాను నేను. అంతే సార్, అదే నేను చెప్పాను కదా సార్. ఇప్పుడు మనం అనుకున్నట్లు, ఎందుకంటే మనం ఇంతవరకు మన హిందూ ధర్మంలో కానీ పురాణాల్లో కానీ ఉన్నటువంటి కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇక్కడ ఏదో అదే అంటాను, ఆత్మలు అంటే జస్ట్ అదేదో స్కేరీ అనో ఇదో అదో అనుకుంటే ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు మన వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది ఏంటి ఇలా, అంతే తప్ప ఇదేదో జస్ట్ లైక్ ఒక పారానార్మల్ థింగ్ లాగా అలా ఉండదు సార్. ఇది 100%. అంటే ఇప్పుడు కోరిక ఒక అనుభవం ఉంటుంది జీవితంలో, చావులు పుట్టుకలు వీటన్నిటిపైన. దాన్ని బేస్ చేసుకొని కొంచెం పైకి వెళ్ళి చెప్పింది సార్. ఇట్స్ నాట్ ఒక రెగ్యులర్ హర్రర్, ఏదో ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంది అదేదో జరుగుతుంది అన్న కాన్సెప్ట్ అయితే కాదు. మన జీవితాల్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ నుంచి తయారు చేయబడ్డది. అంటే వైల్డ్కి ఏంటంటే అగైన్ వెనకల మనం బిలీవ్ చేసే ఒక డివైనిటీ, ఆ డివైనిటీ ఏం చెబుతుంది, మనం ఏం అర్థం చేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఒక పైన ఒక ఎక్స్ట్రీమ్ లేయర్ ఒకటి ఉంటుంది సార్. డైరెక్టర్గా మీరు దేని వైపు లీనియన్స్ తీసుకున్నారండి? అదే సార్, ఇప్పుడు రాము గారు చెప్పారు కదా, భగవంతుడు ఉన్నప్పుడు సార్ రెండూ ఉంటాయి సార్. అదే నేను అన్నాను కదా, మనం చెప్పడం ఎందుకంటే స్వామి వివేకానంద గారే చెప్పారు అని చెప్తాను. హ్యూమన్ సోల్ ఈజ్ ఇమోర్టల్, ఇన్ఫినిట్, ఒమ్నిషియంట్ అండ్ డస్ నాట్ డై విత్ ద డెత్ ఆఫ్ ది బాడీ. లాట్ ఆఫ్ పీపుల్ అదే సార్, అంత కృష్ణుడేనా అంటే అలా దాన్ని నేను బిలీవ్ చేస్తున్నాను. అది చెడు మంచి ఏంటి, దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇవన్నీ మన బిలీఫ్ సార్. బట్ సోల్స్ అన్నవి ఉన్నాయి. ఎందుకంటే సార్ జన్మలు ఉన్నాయి చూస్తున్నాం, ఎన్నో చోట్ల ప్రూవ్ అయింది పునర్జన్మలు ఉన్నాయని, కానీ ఎన్నో థింగ్స్ ఇప్పటికీ కూడా. బట్ సైన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేయదు, ఎందుకంటే సైన్స్ అన్ని దానికి ప్రూఫ్స్ అడుగుతుంది. కానీ ఇప్పుడు మనం అంతెందుకు సార్, ఇప్పుడు నేను అమెరికా చూడలేదు, అమెరికా లేదు అని ఎవరైనా చెప్తే నేను నమ్మాలా? కరెక్టేనా? ఉండొచ్చు, నేను చూడలేదు అంతే ఇంతవరకు. అలాగే మన జీవితాల్లో కూడా మనం చూడడానికి చాలా ఉంటాయి. వీటి గురించి ఏంటంటే మనం ప్రతిదీ చూడలేం, అన్నీ మనకి అనుభవం అవ్వవు. మన పూర్వీకుల నుంచి కానీ మన ఏన్షియన్ హ్యూమన్ టైమ్స్ నుంచి కానీ మనకున్న చాలా థింగ్స్ మనకు కొన్ని చెబుతూ ఉన్నాయి సార్. అసలు ఆత్మ అని ఒక వర్డ్ వాడుతున్నాం మనం. అసలు ఒక వస్తువు కానీ ఒక థింగ్ కానీ లేనప్పుడు దానికి పేరు ఎలా వస్తుంది? అసలు ఆ పేరే ఉండదు కదా. ఆత్మ అనే ఒక వర్డ్ ఉంది అంటే, టైటిల్ ఉంది అంటే అది ఏదో ఉంది అనే కదా. అది నేను బిలీవ్ చేసేది. అంటే ఆత్మ పరమాత్మ అన్నది యాక్చువల్గా పారాసైకాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్ సార్ అది. బట్ హారర్ అన్నది ఇట్ ఇస్ నాట్ పారాసైకాలజీ, ఇట్ ఈస్ బైపోలార్ డిజార్డర్ అన్నది ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ట్రీట్మెంట్ బేస్ మీద వచ్చింది, ఎంపిరికల్ అంటారు కదా, అలాగే వచ్చింది. కాబట్టి నేను మిమ్మల్ని అందుకని ఇది నేను డివైనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాను. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అదే సార్ నేను చెప్పాను. అంటే మీరు దేవుడే గొప్ప, మీరు ఫైనల్లీ యు ఆర్ ఎండింగ్ ఆర్ కన్క్లూడింగ్ ది సినిమా దట్ సేయింగ్ దట్ సోల్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ అన్నది చెప్పబోతున్నారా అన్నదే దీంట్లో. మరి చూడండి సార్, అది చూడండి సార్. వై ఆర్ యు టేకింగ్ ది గాడ్ యాజ్ ది ఫైనల్ వెరిడిక్ట్ అన్నది పాయింట్. వాసు గారు ఏదో చెప్పబోతున్నారు. వాసు గారు అది సార్, ఇంతకీ ఈషా ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి? యాక్చువల్గా మనకి ఫెయిత్ ఈజ్ ద గాడ్, మన భయమే దెయ్యం. అంతే సార్. ఇప్పుడు యూఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ ద ఈవిల్ స్పిరిట్స్, అంతేనా? అదే సార్, అంతే అదే అంటున్నాం. ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్, ఫైటింగ్ అబౌట్ ద ఈవిల్ స్పిరిట్స్. అదే సార్, అది ఈషా అంటే శివుడు కదా సార్, గాడ్ ఆఫ్ డెత్. ఓకే, గాడ్ ఆఫ్ డెత్. ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గర్ల్ కదా. అది తెలియదు సార్. మీరు సినిమాలో ఏంటిది? మీరు సినిమా చూడండి సార్, అదే అంటాను. చాలా యాంగిల్స్ మిక్స్ అయి ఉంటాయి. అదే సార్, అలా కాదు ఇది. అందుకే మీరు ఒకసారి సినిమా చూడండి సార్. ఒక్కటి సింపుల్ గా చెప్తా సార్. మేబీ బికాస్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ మేబీ బికాస్ ఆఫ్ మనం ఇచ్చే కలర్ ఇది హర్రర్ లేదా ఒక స్కేరీ సినిమా అనుకుంటున్నారేమో. మోర్ ఆఫ్
లాస్ట్కి వచ్చినప్పటికైతే మాత్రం ఒక ఫిలాసఫికల్ ఎండింగ్ మీదకి వస్తాం. ఇంటలెక్చువల్ ఇది ఉంటుంది, ఫిలాసాఫికల్ టచ్ ఉంటుంది. దట్స్ వాట్ రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలన్నీ ఒక శ్మశానాల్లో స్టార్ట్ అయ్యి శ్మశానాల్లో ఎండ్ అవుతుంటాయి. ఒక బ్యాడ్ స్పిరిట్, ఆల్ ద స్పిరిట్, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలేనా, ఆత్మలేనా? ఇప్పుడు మహాత్మా గాంధీ పోయాడు, ఆయన ఏం దయ్యమో వింటాడు, మంచి దయ్యమా బ్యాడ్ దయ్యమా? అంతే పెద్దలందరూ పోయారు, మహానుభావులు ఎంతమంది పోయారు, వాళ్ళందరూ మంచి దయ్యాలా గుడ్ దయ్యాలా ఆత్మల అనేటువంటి ఒక సౌండ్ వస్తుంది కదా డౌట్. నా వాట్ కైండ్ ఆఫ్ డెవిల్స్ ఆర్ ఆత్మలు యు ఆర్ గోయింగ్ టు డీల్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ షో యు ఆర్ గోయింగ్ టు గివ్ అనేది. అదే సార్, చూడండి సార్. అదే వాసు గారు, రాఘవేంద్ర ఈషా అంటే ప్రొటెక్టర్ అని అర్థం. కుడ్ బి శివుడు, ఇట్ కుడ్ బి ఎనీబడి. మీనింగ్, డైరెక్ట్ మీనింగ్స్ ప్రొటెక్టర్. వాసు గారు, ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయితే టికెట్ రేట్ పెంచుకోవాలనుకుంటారు. మీరు రివర్స్లో మన రాజు వెడ్స్ రాంబాయికి తగ్గించారు. మరి ఇప్పుడు ఈ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించి రిలీజ్ చేసుకుంటారా? ఎట్లా ఏమన్నా ప్లాన్? బట్ అంటే మొన్న మాకు ఎదురైన చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే బాగా ఎదురైనాయి. అదేంటంటే జిఎస్టీ అనేది దీని పర్సంటేజ్కి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్ పర్సంటేజ్కి సెట్ ఆఫ్ అవ్వట్లేదు. అది టెక్నికల్గా చాలా ప్రాబ్లం ఉంది అది. బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు గివ్ ఇట్ ఫర్ ఏ రీజనబుల్ ప్రైసెస్. అట్లీస్ట్ ఫర్ గవర్నమెంట్ ప్రైజెస్కి ఇస్తే కనుక ఇట్స్ రీజనబుల్ ఇనఫ్. గవర్నమెంట్ ప్రైస్కి ఇస్తే, గవర్నమెంట్ ప్రైజెస్ ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ కంటే తగ్గించాం అనుకో, తను చెప్పినట్టు ఏంటి లాట్ ఆఫ్ జిఎస్టీ ఇష్యూస్ ఆర్ దేర్. ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. జిఎస్టీ ఇస్ నాట్ యాక్సెప్టింగ్. దే సేయింగ్ వన్స్ రేట్ ఇస్ ఫిక్స్డ్ యూ హ్యావ్ టు సెల్ ఇట్ ఫర్ దాట్. మీరు తక్కువ కమ్ముతారంటే కనుక అడ్జస్ట్మెంట్ పెద్ద టికెట్ రేట్ తక్కువ ఉంటే దాని పాటు 18% అలాగే ఉంటుంది కదా సార్. తగ్గి 5%కి వస్తుంది. 5%. కానీ మొన్న మీరు చాలా థియేటర్స్లో తగ్గించడం వల్లనే యాక్చువల్గా ఈ రోజు అంత కలెక్ట్ చేసింది ఆ సినిమా 16 crores 18 crores అంటే అది మేజర్, అంటే కంటెంట్ బాగుండడం, అట్ ద సేమ్ టైం అది కూడా ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు బతకాలంటే రకరకాల అంటే అది రావాలి ఇది రావాలి అని అంటున్నారు. బట్ అసలు మేజర్గా రావాల్సింది టికెట్ రేట్ తగ్గడం అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇది రాజు వెడ్స్ రాంబాయ్ కంటెంట్ బాగుండి టికెట్ రేట్ అఫోర్డబుల్గా ఉంటే కనుక జనాలు థియేటర్స్కి వస్తారని చెప్పేసి. సో మరి మీ తరపున, ఇప్పుడు ఛాంబర్ తరపున ఇలా ఉంది, మా సినిమాలు మీకు ఎంత వస్తుందనే తర్వాత మా సినిమాలు బ్రతకాలంటే ఇది కదా మాకు కావాల్సింది అనేది మీ తరపున ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అప్పీల్ అనేది చేయడానికి అవుతుంది అప్పుడు? వాసు గారు, ఇంకొకటి చెప్తారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఫాదర్ వాజ్ ఫస్ట్ సెక్రటరీ దీనికి. దే ఆర్ సమ్ లెటర్స్, ఆయన రాసిన లెటర్స్ ఇక్కడ లాంగ్వేజ్ పదాలు లైన్లు మార్చి మళ్ళీ అయ్యే లెటర్లు ఇంకా రాస్తున్నాం గవర్నమెంట్కి. సో దట్ ఈస్ ద సిస్టమ్, దట్స్ అవర్ సిస్టమ్, రైట్? సో ఐ డోంట్ వాంట్ టు డెప్త్. నేను at some point of time I was telling all these guys I'll give an interview, I'll go into depth of all that with names. But what I'm saying is a system at ఉంది. ఇప్పుడు మీరు అన్నారు యాక్చువల్లీ వాసు 99 rupees పెట్టారు. 100 రూపాయల టికెట్ ఉందిగా, 100 ఉంది, 100 ఉంది, 150, 100, 150 ఆ రేంజ్లోనే ఉన్నాయి సింగిల్ థియేటర్లు. కానీ లైక్ దీస్ టికెట్ ఇన్ మల్టీప్లెక్స్, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఇస్, 150. మల్టీప్లెక్సెస్ కూడా 150 వేరియేషన్ ఉంది. సో వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దట్. దానికంటే తెలంగాణలో బిజినెస్ సీక్రెట్. దాము గారు, అంటే మీరు చాలా ఇంతకుముందు సినిమా చేశారు, బట్ తర్వాత అలా మొదలైంది అన్నారు, తర్వాత కళ్యాణ వైభోగం అయిన తర్వాత చాలా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. అంటే ఆ 2 సినిమాలు పేర్లు ఉన్నాయి, మధ్య చాలా సినిమాలు తీశాను. సినిమాలు ఆ పేర్లు ఎవరికి గుర్తుండవు కదా. అదే సార్, అదే అంటే సినిమాలు గుర్తుండే, చాలా తీశాను. సార్ అంటే మేజర్గా ఈ మధ్యకాలంలో అయితే చిన్న బ్రేక్ ఇచ్చారు కదా. నేను అదే చెప్పాను, 3 year బ్రేక్ తీసుకున్నాను. 3 year బ్రేక్ కేవలం ఎందుకంటే మై లాస్ట్ ఫిల్మ్ డిడ్ంట్ డూ వెల్. అంతకుముందు ఏంటంటే చాలా సినిమాలు దే డోంట్ డూ వెల్ ఆల్సో. దే యూస్ బి అఫోర్డబుల్ లాసెస్ ఫర్ ఫిల్మ్. అంటే ఇంట్రెస్ట్ పోవటము లేకపోతే సమ్ అఫోర్డబుల్ లాసెస్ ఉండే. లాస్ట్ ఫిలిం రంజిత్ మూవీస్ చరిత్రలోనే మాకు ప్రిన్సిపల్ సహా పోయింది. ఇట్స్ నాట్ దట్ ఐ కుడెంట్ అఫోర్డ్ ఆర్ సంథింగ్ దట్, బట్ అది నాకు ఇట్ మేడ్ మీ థింక్. ఎందుకని అబౌట్ ద కంటెంట్ ఆర్ థింగ్స్ చేంజింగ్, ది జనరేషన్ నాట్ చేంజ్ ద వే దే వ్యూయింగ్ ఫిల్మ్స్ అనే దానికి నేను కాన్షియస్గానే బ్రేక్ తీసుకున్నాను 3 years. వాసు గారు సార్,
10 years బ్యాక్ హర్రర్ సినిమాలు బాగా డిమాండ్ ఉండేది. మీ ఫ్రెండ్ మారుతి గారు వచ్చి ప్రేమ కథా చిత్రంతో హర్రర్ కామెడీ చేశారు. అంటే మళ్ళీ బ్యాక్ చాలా రోజుల తర్వాత హర్రర్ సినిమా చూపిస్తున్నారు మీరు. వాట్స్ హర్రర్ కామెడీ మళ్ళీ బ్యాక్ వెళ్ళాయి హర్రర్? రాంబాబు గారు, ఇది హర్రర్ అని నేనైతే అనను సార్. ఎందుకంటే హర్రర్ అనేది దీనికి ఉన్న పై లేయరే. అంటే మనల్ని ఇంట్రెస్టింగ్గా ఒక 2 hours 10 minutes కూర్చోబెడతానికి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ లాస్ట్ 20 minutes ఈజ్ ద ఫిలిం. అది అక్కడ వరకు ఏంటంటే మనం కూర్చోబెడతానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానం, స్క్రీన్ ప్లే హర్రర్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ దిస్ ఈస్ నాట్ ఏ హర్రర్ ఫిలిం. లాస్ట్ 20 minutes వాట్ ఈస్ దట్ స్టోరీ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఫిలిం. ఐ బిలీవ్ దట్ వర్క్స్ అవుట్ మోర్ దెన్ హర్రర్ ఇన్ ద క్లైమాక్స్. More of a thriller, Rambabu. More components of it's a thrilling film. Super. With a tinge of horror. I'm believing last 20 minutes. సూపర్. వంశీ గారు, మీ సినిమా మీ కెరీర్ స్టార్ట్ పొలిమేరతో స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు తెస్తారు పొలిమేర మళ్ళీ? పొలిమేర 3 Feb నుంచి అట్లా ఇట్ మైట్ గో ఆన్ టు సెట్స్ అండి. యా డైరెక్టర్ గారు, లాస్ట్ చివరికి వస్తుంది. డైరెక్టర్ గారు హాయ్. సో యాక్చువల్గా అంటే ఇందాక మనం చూసినప్పుడు ఈషా టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే స్టార్టింగ్ మీరు ఇంకేమైనా నేమ్స్ అనుకున్నారా? లేదు ఫ్రమ్ ది స్టార్టింగ్ ఓన్లీ ఈషా. వెరీ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు ఇది దాదాపుగా నేను అసలు ఈ ఫిల్మ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే రిజిస్టర్ చేసేసాను టైటిల్ ఈషా. బనివాస్ గారు సార్, అంటే ఇప్పుడు December 12th అనేటప్పటికి చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో అంటే ఈ జోనర్ అనేది చాలా డిఫరెంట్ జోనర్, అంటే హారర్ జోనర్ అనేది. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే 12th ఒక మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే హానెస్ట్గా చాలా టఫ్, బికాస్ కాంపిటీషన్ ఉంది అండ్ వెరీ షార్ట్ టైం. ఈరోజు మొదలెట్టాము, ఇక్కడ నుంచి కరెక్ట్గా చూస్తే 9 days ఉంది. వంశీ ఆల్సో రిక్వెస్టెడ్ ఫర్ ద రెస్ట్ ఫ్రమ్ లాస్ట్ 2 months నుంచి లైన్గా చేస్తూ ఉన్నాను. కాకపోతే ఏమన్నామంటే ఇది దాటితే సీజన్ కనబట్టలేదు, తర్వాత Feb 15th వరకు కనబట్టలేదు, దాని తర్వాత ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి. సో వాళ్ళ ప్రొడ్యూసర్స్ కూడా, బికాజ్ ఇది ఆల్రెడీ కాపీ రెడీ అయిపోయి 2 months అవుతుంది. సో అక్కడ వరకు దీన్ని ఉంచడం కూడా కరెక్ట్ కాదు, అంటే ఐ మీన్ సెక్యూరిటీ పరంగా కానీ అన్నింటిగా. అందుకు వీఆర్ టేకింగ్ ద ఆల్ అవర్. బనివాస్ గారు వరుసగా సక్సెస్లో ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అయితే బన్నీవాస్ మీకు నచ్చాలంటే ఒక స్టోరీ చాలా కష్టం అంట. ఎన్నో స్టోరీలు విని ఈ స్టోరీ నేను ఓకే చేస్తారంట. అయితే మీకు ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చింది ఈ స్టోరీలో? అంటే డైరెక్టర్ చెప్పిన విధానం అండి, మోర్ దాన్ స్టోరీ కన్నా కూడా డైరెక్టర్ ట్రీట్ చేసిన సినిమా విధానం. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం ఐఎమ్ బిలీవింగ్ ఇట్. డైరెక్టర్ గారు, అంటే ఈ హారర్ జానరా ఏ సినిమా చూసినా సరే వీళ్ళని మాంత్రికులకు సంబంధించి ఆ లుక్ అలాగే ఉంటుంది. లైక్ ఒక కన్ను పాడైపోయి, ఇందులో కూడా అలాగే. లైక్ మీ ఐడియాలజీ అదా, లైక్ ద ట్రెండ్ ఫాలో అయ్యారా? ట్రెండ్ ఏం ఫాలో అవ్వలేదు. అంటే మనకు కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులర్గా మనకు లైఫ్లో కనిపించేవి ఉంటాయి. ఆ రెండు ఉంటాయి అన్నమాట ఇందులో. అంటే కొన్ని రెగ్యులర్గా కనిపించే వాళ్ళని కూడా మనం దీంట్లో చెప్పాల్సి వచ్చింది. మనం ఎక్కడో ఒక దర్గాలకు వెళ్తాము, భూతాలు విడిపిస్తుంటారు, వాళ్ళని మరీ పెక్యులర్గా చెబితే అది కనెక్ట్ అవ్వకపోవచ్చు. అవి అలాంటివి జనరల్గా మనం చూసే దృష్టితో ఉన్నవి మనకు కనెక్ట్ అవ్వడానికి ఉండే విధంగా తీసాం. కొన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, మనం ఇప్పటి వరకు తగలనివి, అలాంటివి అవి యూనిక్గా ఉంటాయి. ఇందులో ఆ బ్లెండ్ ఉంటుంది అన్నమాట. డైరెక్టర్ గారు, 2 కళ్ళు బాగుంటే మీరు భయపడతారా చెప్పండి. డైరెక్టర్ గారు లాస్ట్ క్వశ్చన్ ఇది వాళ్ళకి. ఓకే సార్, అంటే ఈషా అనేది ఆల్రెడీ ఒక ఫౌండేషన్ ఉంది సార్, కోయంబత్తూర్లో ఒక ఫౌండేషన్ ఉంది. అంటే అది ఒక శివుని తాలూకా పేరు అనేది మనం ఎక్కువగా గుర్తిస్తాం ఒక రక్షకుడిగా. అలాంటి టైటిల్ పెట్టుకొని ఒక హర్రర్ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే? అదే సార్, అదే అంటున్నాను, హర్రర్ సబ్జెక్ట్ అని నేను అంటున్నాను. సినిమా చూసిన తర్వాత చెప్పండి, అది పాజిటివ్ థింగ్కి వాడుతున్నామా, గుడ్ థింగ్కి వాడుతున్నామా, ఈవిల్ థింగ్కి వాడుతున్నామా అన్నది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. 12వ నెల 12వ తారీఖున 12 గంటలు కాదు, పొద్దున్న నుంచి షో స్టార్ట్ అవుతాయి. మీరు చూడండి.